face it. Without a sound, we take a step. Inside our hearts are racing. If it takes forever, we'll get there together. Ready for anything, watching the clouds go by. In our time, we'll learn to fly. No matter what life brings, if it's you and me, we're ready for anything. We're ready for anything. We're ready for anything. We're ready for anything. Come on, we can be. Come on, anything. Come on, I don't care. I go with you anywhere. Come on, we can be. Come on, anything. Come on, I don't care. I go with you anywhere. Come on, we can be. Come on, anything. Come on, I don't care. I go with you anywhere. Ready for anything. We're ready for anything. We're ready for anything. देवदेवं भजे दिव्यप्रभावं रावणासुरवैरिरणपुङ्गवं रामं देवदेवं भजे दिव्यप्रभावम् వేల సుమగంధముల గాలి అలల కలల చిరునవ్వులతో కదిలినాడు. రాల హృదయాల తడి మేటి తడిలా కరుణ గల వరుణుడై కరిగినాడు. అతనొక ఆకాశం అంతెరుగని శూన్యం, ఆవిరి మేఘాలే అతని సొంతం. మరమరి కలవైరం కాల్చెడి అంగారం, వెలుగుల వైభోగం అతని నయనం. ప్రాణరుణ బంధముల తరువును పుడమిగ నిలుపుటె తన గుణం. देवदेवं भजे दिव्यप्रभावं रावणासुरवैरिरणपुङ्गवं रामं देवदेवं भजे दिव्यप्रभावम्
రాతివై అది కాస్త దోచేదా చిలిసేవకైన దాడికైన చేవ ఉందిగా శశిముఖితో సింహలే జంట కడితే మనమేగా కుసుమముతో ఖడ్గమే ఆడగా శాసనాలు ఆపచాలని తాపముందిగా శత జన్మలైనా ఆగిపోని అంతులేని యాత్ర చేసి నింగిలోని తార నన్ను చేరుకుందిరా గుండెలో నగార ఇక మోగుతోందిరా నవసోయగారి తెలుసా తెలుసా ప్రేమించానని తెలుసా తెలుసా ప్రాణం నువ్వని రాసా రాసా నీకే ప్రేమని రాసా రాసా నువ్వే నేనై దమ్ 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 ఆనందం ఆనందం నీలా చేరింది నన్ను వందేళ్ళ అనుబంధం దమ్ 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 ఆనందం ఆనందం నీలా చేరింది నన్ను వందేళ్ళ అనుబంధం నా ఊపిరే నిలిపావురా నా కళ్ళలో నిలిచావురా నా ప్రేమనే గెలిచావురా మనస్సునే పిలిచావురా నా లోకమైపోయావురా వెయ్యేళ్ళు నాతో ఉండరా తెలుసా తెలుసా ప్రేమించానని తెలుసా తెలుసా ప్రాణం నువ్వని రసా రసా నీకే ప్రేమని రసా రసా నువ్వే నేనని ఏదేదో ఏదో ఏదో ఇది ఏనాడు నాలోనే లేనిది నీపైనే ప్రేమైందే చలి నా ఊపిరే నిలిపావురా నా కళ్ళలో నిలిచావురా నా ప్రేమ నేను స్టోరీస్ రాయమని చెప్పలేదు ఓన్లీ వన్ వర్డ్ బ్యూటిఫుల్ క్యూట్ అండ్ నాన్ స్టాప్ గా అండ్ ఎవరైతే స్టాప్ చేస్తారో బ్యూటిఫుల్ వెరీ నైస్ అవును గ్రేట్ స్మైల్
బాబు డీజే కొంచెం సౌండ్ పెట్టమ్మా. అండర్స్టాండింగ్. ఓకే, పెళ్లి కూతురికి ఒక చాయిస్ ఇస్తాను నేను, ఎందుకంటే నేను ఈ గేమ్ రూల్స్ కూడా చెప్పలేదు కాబట్టి చెప్పిందే చెప్పొద్దు, డిఫరెంట్ గా చెప్పాలి. ఓకే, స్టార్ట్ అయ్యి. ఎవరు విన్నర్? బ్రైడ్. ఓకే, టై అప్ చేద్దాం, ఎందుకంటే ఒకసారి బ్రైడ్ తప్పు చెప్పింది, ఒకసారి గ్రూప్ గ్యాప్ వచ్చిన గుర్తుపెట్టుకోవాలండి మీ గురించి ఏం చెప్పారో పెళ్లి కూతురు. ఓకేనా? ఓకే, గట్టిగా వినిపిస్తుందా అండి మీకు? లేదు. వెరీ నైస్. సో ఇప్పుడు ఏమైనా డాన్స్ ఇస్తారా మాకు? ఓ, ఒకసారి మైక్ లో చెప్పరా అందరికి, ఒకసారి వినిపించేటట్టు. ఓకే, తను గెలిచినా నేను గెలిచినట్టే కాబట్టి ఓహో, ఇప్పుడే స్టార్ట్ అయిపోయిందండి. వా, ఒక్కసారి ఈ జంటకి చెప్పండి. గ్రీన్ లైట్లు బంద్ చేస్తాయి. గట్టిగా. గ్రీన్ లైట్ 24 గంటలు ఉన్నాయంట. ఓకే, కొరియోగ్రాఫర్ ఒకసారి ముందుకు వస్తారా? వెరీ ఫాస్ట్. మిడిల్ మేడం కపుల్స్ కోసం. నాకు ఇది గమ్మొచ్చేసింది. ఓకే, ఇప్పుడు టాస్క్ ఏంటంటే నేను మీకు ఒక ప్లెడ్జ్ చెప్తాను, అది రిపీట్ చేయాలి నాతో పాటు. ఓకేనా? ఎస్, ఐ యూ ఆల్ రెడీ? సారీ, ఐ యూ టూ రెడీ? ఎస్. మేడం, ఒక్క క్లారిఫికేషన్ ఇవ్వండి, మీకు కాఫీ తాగడం అవుతుంది తక్కువ? ఏం తాగుతారు అసలు? టీ. ఓకే, టీ పర్సన్ అనమాట. వెరీ నైస్. సో అది ఒక క్లారిఫికేషన్ చాలు. సో మాక్సిమం చాలా మందికి గేమ్ తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు, బట్ ఇట్స్ గ్రీన్ షో అంటే గేమ్. ఓకే, భాను గారు హ్యాండ్ ఇట్లా పెట్టాలి, స్ట్రైట్ గా నిల్చోవాలి. ఓకే, సీరియస్, ఇది వెరీ సీరియస్. భాను ప్రకాష్ అని నేను పొద్దున్నే లేస్తానని బిందుకి కాఫీ పెట్టిస్తాను. కాదు, టీ కదా, టీ. బిందుకి టీ పెట్టిస్తాను. అక్కడ ఎవరు అరుస్తున్నారు నో అని. మీకెందుకు? భార్య భర్తల మధ్య మీకెందుకు? మీరు చదవండి ఫస్ట్, ఓకేనా? ఎస్, టీ పెట్టిస్తానని. అంతేకాకుండా ఫారెన్ ట్రిప్స్ కి తీసుకెళ్తానని. అంటే ఒక్క ఫారెన్ అంటే ట్రిప్స్ ఉంటాయి కదండి, ఒక్క దేశమే కాదు కదా, చాలా దేశాలు ఉన్నాయి. ఫారెన్ ట్రిప్స్ కి తీసుకెళ్తానని. అడిగినప్పుడల్లా షాపింగ్ కి తీసుకెళ్తానని. ఎందుకంటే ఇవన్నీ మా డాడీ కూడా చేశారు కాబట్టి, ఆయన్ని మా బాట నా బాట కాబట్టి, బాట నా బాట కాబట్టి. ఎస్, కరెక్ట్ చెప్పారు. సో నేను కూడా అవే పాటిస్తానని ప్రతిజ్ఞ
చేస్తున్నాను. నేను కూడా అలాగే పాటిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వెరీ నైస్. నిజంగా చేస్తారా? మా డాడీ కొంచెం ఎక్కువ అబద్ధాలు చెప్తుంటారు. అబద్ధం అంటే మేము ఇట్లా అనుకుంటాం, నిజంగా పని చేస్తుంటారు. ఓకే, సో ఇంకో గేమ్ ఏంటంటే, ఓకే ఎవరు సోషల్ మీడియాలో ఉంటారు కాదు, ఫన్నీయెస్ట్ అంటే మీరేమో మీ చెప్పెడతారు, మేడం ఏమో మేడం చెప్పెడతారు, ఎవరికి క్లారిటీ లేదనమాట. అది ఇద్దరు ఫన్నీ, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఓకే, ఐ అగ్రీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఎస్ ఎస్, అంటే ఫోటోస్ వీడియోస్ అన్ని ఇన్స్టా ఎఫ్బి అన్ని మేడం. ఎస్, ఓకే, బాగా వాడేస్తారు అనమాట, స్నాప్ ఎక్కువ. ఎస్ ఎస్, ఓకే. తర్వాత క్వశ్చన్, ఎవరు అడ్వెంచర్స్? ఓకే సార్, ఇద్దరు సేమ్ ఆన్సర్ చెప్పారు. అండ్ ఎవరు ఒకవేళ మీకు ఫైట్ అయితే సారీ ఫస్ట్ ఎవరు చెప్తారు? ఇది నిజం చెప్పట్లేదు, ఎవరో దాస్తున్నారు. అసలు ఫైట్ అయిందా మీకు ఇప్పటి వరకు? అయింది. ఎన్నిసార్లు అయింది? 3-4 టైమ్సా మేడం? మీరు సేమ్ 3-4 టైమ్స్. కానీ ఎవరు క్లారిటీ లేరండి. సారీ ఎవరు ఫస్ట్ చెప్తారు? ఎగ్జాక్ట్ గా మీకు 2 టైమ్స్ అని గుర్తుందా? 3-4 టైమ్స్ అని ఎగ్జాక్ట్ మీకు గుర్తుంది కాబట్టి మీరే చెప్తున్నారా? ఇది ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో సార్ మేడం ఇద్దరు కలిపి చెప్తున్నారు కాబట్టి ఇద్దరు చెప్తున్నారు అనమాట. అండ్ 3, ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? సార్ చాలా రొమాంటిక్ అనుకుంటా కదా. ఓకే, అండ్ ఫస్ట్ కిస్ ఎవరు చేశారు? ఎవరు అబద్ధం ఎక్కువ చెప్తారు? కోపిస్టి అంటే ఎవరికి క్లారిటీ లేదు. కోపిస్టి అంటే ఇద్దరు అంట, అంటే ఈ మీద ఆయన మీద ఏమి సాటిలు చెప్పేసుకుంటున్నారు ఇప్పుడే. అండ్ అంతే అండి గేమ్. అయితే టాస్క్ అసలు ఎట్లా ప్రపోజ్ చేస్తారో మా అందరి ముందు ఒకసారి చూపిస్తారని మేము చూసి తరిస్తామని అనుకుంటున్నాము. వాట్సాప్ లో మెసేజ్ చేశారు. అయితే వాట్సాప్ ఇప్పటి వరకు లైవ్ లో చెప్పలేదంట, మనం చెప్పిద్దామా? ఒక్కసారి యోయోలు చప్పట్లు అన్ని కొట్టండి. ఎస్, లేవాలి. చైర్స్ అన్ని పక్కన తీసేస్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్మైల్ అంటే చాలా ఇష్టం. సో ఇప్పుడు వినిపిస్తుంది. సో వెరీ గుడ్. అలా చూస్తే మాట్లాడుతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ స్మైల్ అంటే చాలా ఇష్టం. సో ఓకే చెప్పడానికి కూడా అదొక మెయిన్ రీజన్. ఇంకా తను నాకంటే చాలా యాక్టివ్, సో అది కూడా ఒక రీజన్. చాలా అండర్స్టాండింగ్ అనిపించింది. సో అంటే చాలామంది భయపడతారు కదా మ్యారేజ్ అంటే. సో తినని చేసుకున్నాక నాకు అలాంటి అవసరం లేదేమో అనిపించింది. నేను ఎలా ఉంటానో సో అలాగే ఉండొచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ ఉంది. సో సార్ మిడిల్ వచ్చింది. ఓకే బాగా సార్ ప్రపోజ్ సార్ ఒకసారి. చిన్న వెనకరానా ఇక్కడ పెడతాను సార్, నేను రిప్లై ఇవ్వాల్సిందే. మీరు అంత మంచి ముచ్చట చెప్పారు మాకు. సో మేడం దానికి ఆన్సర్ చెప్పండి. సార్ చెప్పారు కదా, దానికి ఆన్సర్ చెప్పాలి. కాదు
చూసుకోలే. లైక్ మాట్లాడగానే ఫ్రెండ్లీ అనిపించారు అండ్ ఈజీ గోయింగ్ అనిపించారు. కేరింగ్ ఎక్కువ ఉంది, ఫ్యామిలీతో అటాచ్మెంట్ ఎక్కువ ఉంది అనిపించింది. నాకు నచ్చింది. క్వాలిటీస్ అన్నీ, నాకు కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. సో ఫ్రెండ్లీ నేచర్, ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం, కేరింగ్. అన్ని లైన్స్ చెప్పారు కానీ ఐ లవ్ యూ అని చెప్పుకోలేదు వీళ్ళు. మళ్ళీ ఒకసారి చెప్పిద్దామా? మీరు నించొని కాదు సార్, నీళ్ళని తీసి చెప్పాను. చేశారా? ఓకే ఓకే, నేనే చూడలేదు, సారీ, రియలీ సారీ. కానీ లవ్ యూ చెప్పాలి, లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. I love you so much, Nitra. లవ్ యూ టు. లవ్ యూ టు బాను. ఇంకోసారి కావాలా? వన్స్ మోర్ చెప్పాలా? వన్స్ మోర్ లాగ్ అయిపోతుందేమో. ఏం కాదు అయితే I love you so much, Nitra. Thank you so much for coming into my life. మెరుపై వచ్చిండే, మనసు పెట్టి వచ్చిండే, మడత పెట్ట వచ్చిండే, సుఖం వచ్చిండే, ఆటకు వచ్చిండే, నాటు బిడ్డ వచ్చిండే, వేటకై వచ్చిండే, వేటకొచ్చిండే. సూపర్ వాట్ పర్ఫార్మెన్స్ అండి. స్పాట్ లోనే బాగా చేశారు మేడం. మీరు అంత భయపడ్డారంటే అసలు డాన్స్ కాదేమని నేను అనుకున్నాను. అంత బాగా చేశారు.
స్టేజ్ బాగాలేదట. స్టేజ్ బాగాలేదంట. స్లోగా స్లోగా వెరీ స్లో సో మీన్ వైల్లో కౌంటింగ్ ఉంటుంది. ఒక మూవీ సాంగ్ లో ఒక ట్యూన్ ప్లే చేపిస్తాను. సో దానికి కౌంటింగ్ ఉంటుంది. సో ఆ కౌంటింగ్ లోపు చేసేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. కానీ బ్రైడ్ అండ్ గ్రూమ్ ని ఎందుకు కష్టపెడుతున్నారు? వాళ్ళకి టాస్క్లు ఉన్నాయి ఇంకా. రెడీయా? రెడీ. మీరైతే అసలు సైలెంట్ లేరు బ్రైడ్ తరఫున. సైలెంట్. ఫింగర్ ఆన్ లిప్స్ వద్దండి, మళ్ళీ ఆన్సర్ ఎవరు చెప్పాలి? గెస్ చేసి చెప్పేస్తారు. నా మాట ముచ్చటినండి. ఓకే, ఒకసారి వింటున్నారా? ఎస్. మళ్ళీ అడగద్దు. ఒక మూవీలో ఒక సాంగ్ ట్యూన్ ని ప్లే చేపిస్తాను. దాంట్లో కౌంటింగ్ కూడా ఉంటుంది. ఆ కౌంటింగ్ లో మీరు ఆన్సర్ చెప్పాలి. ఎలా చెప్తారు? బ్రైట్ తరఫు నుంచి స్క్రీన్ బాయ్ ఆ సాంగ్ ట్యూన్ ఉంటుంది. ట్యూన్ ఓన్లీ ట్యూన్ ప్లే అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఓకే, ఎస్, స్టార్ట్. ప్లే ద మ్యూజిక్. అయ్యో, మ్యూజిక్ అండి. స్టాప్. ఫస్ట్ నుంచి పెట్టండి. అట్లాగా ఒక్క నిమిషం ఆగండి. స్టాప్. ఆన్సర్. ఎవరు పాటలు పాడుతారు ఇక్కడ? అందరా మైక్ పెడుతున్నా.
ఓకే ఓకే మీరు ఎట్లా పాడతారు చూద్దాం. ఎవరు మంచిగా పాడితే వాళ్ళకే ఫస్ట్ ఛాన్స్ పాడండి. 1 2 3 4 6 సేమ్ పాట అనదర్ కాపీ కొట్టదు నో కాపీ అనదర్ సాంగ్ వేరే పాట అది గేమ్ మొత్తం చేంజ్ చేస్తారని ఇచ్చారు మీరు వచ్చి. కాదు సాంగ్ ఇప్పుడు ఏ సాంగ్ కావాలనేగా ఎవరు మంచిగా పాడితే వాళ్ళ సాంగ్ వస్తుంది. ఎవరు ఆన్సర్ ఓకే మీరు లేసేసారు. పాడండి సాంగ్. మీరు సైలెంట్ ఉంటేనే టాస్క్ ఆడిపిస్తా, లేకపోతే లేదు. నన్ను కొట్టుగా సపరేట్ గా ఫస్ట్ మీరు సపరేట్ గా. ఓకే ఫస్ట్ చాయిస్ మీకు 2 points అండ్ వీళ్ళకి 0 point. నెక్స్ట్ సాంగ్ మీరు గెస్ చేయండి. గెస్ చేసి సాంగ్ 4 lines పాడితే 4 lines పాడితేనే మీకు పాయింట్స్ వస్తాయి. 0 సాంగ్ అన్నా పాడండి పాట. పాడండి. అయిపోయిందా? అట్లా కాదు, మీరు పాడండి పాట ఇప్పుడు. మీకే
ఎస్ ఎవరికి పాయింట్ లేదు కానీ స్టాప్ ప్లే చేసిరు అంటే ఫుల్ ఒకసారి మళ్ళీ ప్లే చేయండి ఫస్ట్ నుంచి 1 సెకండ్ సర్దుకుపోదాం సీకటనక నమ్మకు నేను తేడాలని నమ్మకు ఆహా నమ్మకు ఈరేని కముకు వచ్చిన ఈ మాయని ఆకాశ ఏమేనకైనా ఆధారం లేదా ఈ నేలలోన ఆకాశం తాకే ఏమేనకైనా అయినను లేదా ఈ నేలలోన పుడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను నిరసన చూపకు నువ్వు ఏనాటికి పక్కవారి కుండల నిండా నిండా శీతాకాలంలో ఏ కోయిలైనా రాగం తీసేనా ఏకాకిలా శీతాకాలంలో ఏ కోయిలైనా రాగం తీసేనా ఏకాకిలా పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగ కాదా పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగ కాదా ఆనాటి ఆసంత గీతాలు మరువకు సగమ గమని గగమ సగమ మమ గగని నిని సగమ మగ్గ దాదని నినిసా నమ్మకు ఆహా నమ్మకు ఈ రేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయని. ధన్యవాదాలు అందరికీ. కన్ను నాకు కొడుతుంటే నిన్ను చూడబుద్దైతాంది రాజిగో మాట్లాడబుద్దైతాంది రాజిగో చెయ్యి పట్ట బుద్దైతాంది రాజిగో ముద్దు పెట్ట బుద్దైతాంది రాజిగో మహేష్ బ్యాటరీ
కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే చెండు తెచ్చా భోగాపురం సెంటు తెచ్చా కళ్ళకేమో కాటుక తెచ్చా వడ్డాణం నీ నడుముకిచ్చా నక్షత్రాల తొట్టి తెచ్చా తానాలాడ పన్నీరిచ్చా వాన విల్లు చీరా తెచ్చా కట్టుకున్న నిన్ను మెచ్చా కంటి నిండా నిద్దారంటూ రాని అవు నీ నవ్వులే పట్టి కింద చెరుకులాగా పిండేస్తుంది నీ వెన్నెలే ఉచ్చకాయ పెదాలతో ఉతి పళ్ళ చికెళ్ళుతో గుర్తుగా అరపు నీ గుర్చేస్తానే నీ అందమే రంజితమే హే రంజితమే హే రంజితమే రంజితమే వయసు వాస్తు రంజితమే సున్నితమే సున్నితమే నీ సొగసు కాస్త సున్నితమే అరే రంజితమే రంజితమే
ఏందంతా చూస్తున్నా ఇక్కడ ఎవడ బాధలు గాడి లిరిక్ రాసుకుంది మాడుతెట్టి పాడండి. కూర్చుని మాట్లాడండి. అసలు చిన్నలా వేసారా? హీరోయిన్ శ్రీవల్లి కూడా పనికిరాదు, అంత బాగా వేశారు, చాలా బాగా వేశారు. కాకపోతే నేను ఒక టాస్క్ ఇస్తాను గ్రూప్ కి, కాస్త టాస్క్ చేయించుకొని కొంచెం ఎంజాయ్ చేస్తాం చూసి. నెక్స్ట్ బ్రైడ్ అండ్ గ్రూప్ కావాలి మాకు, అప్పుడులోపు పిల్లలతో టాస్క్ చేపించేస్తాము. నేను వాళ్ళ చెవులో చెప్తాను నేను హీరో యాక్షన్స్, మీరు గుర్తుపట్టాలి. ఓకేనా? ఐ యు రెడీ? ఎస్. సాయితి, ఓకే సారీ, సాయితికి చెప్దాము. ఏంటో నాకు కూడా అర్థం కాలేదు, చెప్పిన దానికి అర్థం కాలేదు. నాగేశ్వరం నాకు ఒక్కటి క్లారిఫికేషన్ ఇవ్వండి. నేను వెళ్ళిపోండి. సో నేను చూపించినందుకు వెంకటేష్, వెరీ నైస్, వెరీ నైస్. ఎస్, ఎన్టీఆర్ ఎంత చక్కగా చేశారో, చక్కగా చేసి చూపించారో, అందరు గెస్ చేశారు. మీకు కూడా చాలా స్కిల్ ఉంది. ఓకే, ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ. నేనే మేడం రండి, యూ ఆల్సో విత్ శారీస్ కావాలి. పవన్ వాళ్ళ కుటుంబం రాపుల్స్ ని పిలుస్తున్నారు. పవన్ గ్రూప్ 4 కపుల్స్, పవన్ వాళ్ళు, పవన్ ఇంకా కపుల్స్ రావాలండి. జంటలు, ఇట్స్ మీన్ జంటలు. ముగ్గురేనా? ఇంకా కావాలి? ఎంతమంది కపుల్స్ ఉంటే ఎంతమంది కపుల్స్ రావట్లేదు. కొరియోగ్రాఫర్ ఉన్నారు, ఆయన ఎక్కడున్నారు? ఇక్కడనే ఉన్నారు. భాను బిందు గారు తర్వాత ఉంటుంది వాళ్ళకి. లేదండి, లేదు, వీళ్ళ ఫ్యామిలీ. ఓకే, భాను బిందు గారు, నేను చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా వాళ్ళ గురించి. ఇప్పుడు గొడవలు వద్దండి. ఓకే, మీ చుట్టేస్తుంది తొంటరి చూపు, ఊరికే ఉండదు కాసేపు, అస్తమానం నీలోకమే నామై మరపు, చితనికి నువ్వేనన్నా దాని తరకులాసా, నీ కలలకి చేసా, నీ కోసం వయసు వాకిలి కాసా, అసలు పోగేసా, నీ గుండెకు వచ్చేసా, నీ రకకు రంగం సిద్ధం చేసా. ఎందుకు పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది, దాని పిచ్చి పట్టింది, పేరు పెట్టింది, అయ్యారం ఓడి పెట్టింది, కోరిక పెట్టింది, స్వామికి
కూడా యాక్చువల్గా చీప్ అండ్ బెస్టే చూస్తాను మేడం. లేడీస్ కావాలి, లేడీస్ 5 minutes. లేదు వచ్చేసారు ఆల్రెడీ. పేరెటిపల్లి వాళ్ళు వచ్చేసారు. పేరెటిపల్లి వాళ్ళు వచ్చారు. మంచిగంటి వాళ్ళు రా. ఎస్, ఇటు ఒక 5 members. ఆ స్టెప్స్ నుంచి మీరు ఏం చేస్తారంటే చీరలు ఉన్నాయి కదా, చాలా యాక్టివ్ అయిపోయింది. అవునా? థ్యాంక్ యూ అమ్మా, నాకు ప్రాణం లేచి వచ్చింది. మేడం ఎప్పుడు యాక్టివ్ లేరంట, నేను ఏదో మ్యాజిక్ ఇచ్చినానంట. ఉందా నిజంగా? అవ్వా, కడుపు నిండిపోయింది. నేను తినను ఈరోజు, కడుపు నిండిపోయింది. ఇది నా పోస్ట్ ఖాళీ. ఓకే, ఖాళీ చేసినా పర్లేదు, ఎప్పుడు లేని. ఓకే,
ఫ్రేమ్లోకి వస్తున్నావు, బయటికి రా.
అమ్మలాంటి చిన్నదానివే ఈరమ్మ నల్ల నాకు నడకదానివే అమ్మలాంటి చిన్నదానివే ఈరమ్మ నల్ల నాకు నడకదానివే లంబాలమ్మ తుంబా మీద తుంబాలకిడి తుంబాలంట తుంబాలకిడి తుంబా మీద లంబాలమ్మ తుంబాలంట Yes.
అంటే నిన్ను రాంబాబు ఇల్లే పీకి పందిరి వేస్తే రాంబాబు అల్లే సుల్లేదు అల్లుడి పేరు సోమలింగం
రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి ఏ గచ్చగడి కుర్చీని మాట్లాడండి
వచ్చింది కదా అవకాశం, ఓ మంచి మాట అనుకుందా, ఎందుకు ఆలస్యం, అందర్నీ రమ్మందా. సంగీతంలో సాపస రాకపోతే ఏం లోట, సంతోషంలో హైలేస అంటే ఏదో పొరపాట. అటెన్షన్ ఎవ్రీబడీ సరదాగా చెయ్యాడండి, ABCD చాలండి, ఎనీబడీ కెన్ డాన్స్ అండి. సంగీతంలో సాప